అందరికీ నమస్కారాలండి. యూట్యూబ్‌లో తెల్లమోదుగా వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫోన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ తెల్లమోదుగుని మోదుగుల్లో రకాలు 5 రకాలు ఉన్నప్పటికీ కూడా తెల్ల మోదుగనే అత్యంత అరుదైనదిగా మనం పేర్కొనడం జరిగింది. చాలామంది ఈ రసవాదం భారతదేశం ప్రపంచంలో గొప్ప నాగరికతగా, గొప్ప ఐశ్వర్యవంతమైన దేశంగా ఉండడానికి కారణం భారతదేశ ఆయుర్వేదంలో ఉన్నటువంటి తంత్రశాస్త్రం. అంటే టెక్నాలజీలో కృత్రిమంగా రసాయనాలను ఉపయోగించి బంగారాన్ని, వెండిని తయారు చేసే ప్రక్రియ భారతదేశంలోనే ఉంది. 1834లో లార్డ్ మెకాలే భారతదేశం అంతా తిరిగి ఇంగ్లాండ్‌లోని హౌస్ ఆఫ్ కామర్స్‌లో భారతదేశంలో చాలా ఎక్కువ బంగారం ఉందని, వాళ్ళు లెక్కించరని, త్రాసులో తోస్తారని తెలియజేశాడు. అందువల్ల భారతదేశంలో అందరూ దాడులు చేయడం జరిగింది. అయితే మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ ఆచార్య చ ఆచార్య నాగార్జునుడు కూడా ఈ యొక్క బంగారాన్ని తయారు చేసినటువంటి విధానం. అయితే ఇక్కడ ఈ బంగారాన్ని శాంతి కోసం మాత్రమే ఉపయోగించారు. వైద్యం కోసం నానో టెక్నాలజీలు మాత్రమే ఉపయోగించారు. దానిలో భాగంగా శాస్త్రాల్లో తెల్లమోదుగు ద్వారా బంగారాన్ని అంటే ఈ యొక్క తామ్రం అంటే రాగి రేకుల్ని బంగారంగా మార్చే ప్రక్రియ. అదేవిధంగా ఈ యొక్క తగరాన్ని వెండిగా మార్చే ప్రక్రియ భారతదేశంలో తెల్లమోదుగులో ఉందని శాస్త్రాల్లో ఉంది. ఈ రసరత్నకరం అంటే రత్నాలు చేసే శాస్త్రాల్లో ఏ విధంగా ఉందనేది మన శాస్త్రం ఏ విధంగా ఉందని మేము చెప్పదలిచాం కానీ ఇంకొక విషయం మీకు తెలియజేశాం. ఇప్పటికీ నా మిత్రులు చాలామంది రసవాదంలో ఉండిపోయి ఊహా ప్రపంచంలో ఉండి బంగారాన్ని వెండిని తయారు చేస్తామని ప్రయోగాలు చేస్తూ అలాగే వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే శాస్త్రంలో ఉంది కానీ గురువులు చెప్పలేదు. అంటే ఆ స్వార్థపూరితంగా ఇది తయారు చేయాలంటే అవ్వదు. హిమాలయాల్లో ఉన్నటువంటి గురువులు శాంతి కోసం మాత్రమే చెప్తారు. ఎందువల్లంటే నలంద యూనివర్సిటీలో దర్భగంజ్ లైబ్రరీలో దీనికి సంబంధించిన పుస్తకాలని బక్తియార్ ఖిల్జీ 3 నెలలు కాల్చారు. అదేవిధంగా బక్తియార్ ఖిల్జీ మంటేసుకోవడానికి 6 నెలలు ఈ తాళపత్రాలను కాల్చారంటే ఎంత విజ్ఞానం పోయిందనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్వేత పలాస అంటే తెల్ల మోదుగ మీద ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని వెండిని తయారు చేసే ఒక శ్లోకాన్ని, బంగారాన్ని తయారు చేసే ఒక శ్లోకాన్ని మీకు స్క్రీనింగ్‌లో చూపిస్తూ దాని తాత్పర్యాన్ని మీకు వివరించబోతున్నాను. శ్వేత పలాస పుష్పాణి రసం కృత్యా ప్రయత్నః తంత్రసే తాళకం క్షిప్తా భావయేత్ సప్తరాత్రిషు తేన తాళస్య కల్కేన ద్వాత్రింశాయన వేదితః వంగం భవతి తత్తారం కుంద పుష్పస్య సన్నిభం. దీని అర్థం ఏంటంటే శ్వేత పలాస. పలాస అంటే మీకు తెలుసు కదా మోదుగాని. శ్వేత అంటే తెలుపు, పలాస పుష్పాని రసం. పుష్పాల యొక్క రసాన్ని కృత్యా ప్రయత్నః అంటే ప్రయత్నపూర్వకంగా దాని రసం తీసి తంత్రసే తాళకం. తాళకం అన్న ఒక దాన్ని కూడా మీకు చూపిస్తాను. తాళకాన్ని క్షిప్తా భావయేత్ భావన చేయాలంటే ఈ యొక్క రసంలో అంటే తెల్ల మోదుగ పుష్పాల యొక్క రసంలో తాళకాన్నేసి భావన చేయాలి. భావన అంటే కలంలో బాగా నూరి అందులో కలిసిపోయేటట్లు చేసి సప్తరాత్రిషు 7 రాత్రులు ఎండబెట్టాలి దాన్ని. అంటే ఈ రసంలో తాళకం కలిసిపోయేటట్లు చేయాలి. ఇలా చేసిన దాన్ని తేన తాళస్య కల్కేన ఈ కల్కంలో ఏదైతే ఈ యొక్క తాళకం కలిసినటువంటి కలకంలో ద్వాత్రింశేన అంటే దీన్ని కరిగించిన తర్వాత ఆ రసమందు పోయాలి. ఏ ప్రకారం పోయాలంటే 32 పర్యాయములు తాళక కల్పమునందు స్పర్శించబడిన తగరము. తగరము అంటే తెల్లగా ఉంటది. దాన్ని దాంట్లో ఏసి బాగా మనం దాని మీద ఏసినట్లయితే బాగా 32 సార్లు దాన్ని బాగా స్పృశించినట్లయితే ఈ యొక్క తగరం వెండిగా మారుతుందని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా బంగారం, స్వర్ణము. స్వర్ణమును తయారు చేసే ఒక శ్లోకాన్ని మీకు చదివి వినిపిస్తాం. తస్య పుష్పరసం శైవ గంధకం బహుభావితం లిప్తాని తామ్రపత్రాన్ని
పుటపాకేన కేన కాంచనం. కాంచనం అంటే బంగారం అని మనకందరికీ తెలుసు. అంటే శ్వేతపలాస యొక్క పుష్పముల రసమునందు గంధకం అంటే సల్ఫర్‌ని ఏసి అనేక పర్యాయములు భావన చేయాలి. భావన అంటే అర్థం చేసుకోవడం ఏంటంటే, ఈ యొక్క పుష్పముల యొక్క రసంలోకి అది ఇంకిపోయేలాగా నూరి, నూరి, నూరి ఎండబెట్టి, మళ్ళీ నూరి ఎండబెట్టి అలాగా అందులోకి కలిసిపోయి ఒక పౌడర్‌లాగా అయ్యే విధంగా భావన చేయాలి. ఈ గంధకాన్ని ఏదైతే ఈ శ్వేత పలాస తెల్లమోదుగా పుష్పాల యొక్క రసంతో నూరబడినటువంటి గంధకాన్ని, ఆ గంధకమును రాగి రేకుల మీద పుయ్యాలి. అంటే అనేక సార్లు భావన చేసిన పిమ్మట ఈ రాగి రేకుల మీద పూసి, ఈ రాగి రేకులను పుటపాకము పెట్టవలెను. అంటే పుటపాకం అంటే పిడకలు తీసుకొని 2 మూకుళ్ళు పైన పైన మూకిడి, కింద మూకిడి తీసుకొని లోపల ఈ యొక్క రాగి రేకులనేసి మనం పుటపాకైన రేకులు పైన పిడకలేసి మనం మండించి పైన ఆ యొక్క మూకుడు పైన ఒక మట్టితోటి సీల్ చేసి దాన్ని రేకుతో కట్టి మనం పిడకలతో పుటం వేసినట్లయితే లోపల ఉన్నటువంటి రాగి రేకులు బంగారంగా మారుతుందని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తుంది. ఇటువంటి శ్లోకాలు ఉన్నాయి గానీ, తయారు చేసిన దాఖలాలు మన దేశంలో లేవు. ఎందుకంటే దీనికి డీకోడ్ చేయడానికి ఇంకొక శ్లోకాలుంటాయి. దాన్ని డీకోడ్ చేసుకుంటే ఎళ్ళినప్పుడు ఖచ్చితంగా సిద్ధిస్తది. ఇటువంటి శ్లోకాలు చూసి యువత ఈ చెట్టుని నాశనం చేయడం జరిగింది. అందువల్లే ఇది అంతరించిపోయాయి. కానీ యువతకి నేనిచ్చే సందేశం ఏంటంటే, వాదము, వైద్యము రెండాట్లో చూసినప్పుడు వైద్యం మాత్రమే చాలా గొప్పదనిగా భావించి, వాదాన్ని విడనాడి ఇటువంటి చెట్లుని పెంచి, దీని ద్వారా రీసెర్చ్ చేసి, మనం శాంతి కోసం ప్రకృతికి, ప్రజారోగ్యానికి మధ్య ఉన్నటువంటి బంధం తెగిపోకుండా చూడాల్సినంత అవసరం ఉందని, ఇటువంటి అరుదైన మొక్కల్ని కాపాడతారని తెలియజేసుకుంటూ, మీ కృష్ణ మహేశ్వర్ యాదవ్.